హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకుంటున్నాను. అంబేద్కర్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అది త్వరలో జరగబోతున్నాయి. ఈ యొక్క సేల్లో కొన్ని కంపెనీస్ తన కొత్త టీవీస్ని అయితే లాంచ్ అయితే చేస్తుంది. ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఇంకా టీవీస్ పర్చేస్ చేయలేదు అనుకుంటే వెయిట్ చేయండి. కంపల్సరీ అయితే మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆల్రెడీ ఈ యొక్క సేల్లో కొత్త టీవీస్ ఏవే లాంచ్ అవుతాయనే దాని గురించి ఒక వీడియో చేశాను. అండ్ ఇక్కడ కార్డ్స్ ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ వీడియోని ఒకసారి అయితే మీరు చూడండి, మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది ఈ టీవీస్ లాంచ్ అవుతున్నాయనే దాని గురించి అనమాట. మరి నిన్న 20 అనమాట, నిన్న హైసెన్స్ నుంచి సరికొత్త న్యూ QLED టీవీని అయితే లాంచ్ అయితే చేసింది. ఇది సరికొత్త న్యూ QLED అని మనం చెప్పుకోలేదు తప్పించి, ఈ టీవీని నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. మీకు తెలుసో తెలియదో, ఏంటి షాక్ అవుతున్నారా? లేదు, షాక్ అవన అవసరం లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంపల్సరీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరి ఈ టీవీని తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అదేవిధంగా దీనికి ఆల్టర్నేట్ టీవీస్ ఇంకేమైనా ఉన్నాయా అనే దాని గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అన్నట్లయితే, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ అయితే తెలియపండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంచెం బూస్ట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. ఎందుకన్నట్లయితే నేను మనల్ని అడిగాను అనమాట, హైసెన్స్ వాళ్ళని. సో రివ్యూని పంపించానని అయితే అడిగాను. సో వాళ్ళైతే ఇండియా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు చూజ్ చేసుకున్నారంట. క్లియర్గా చెప్పారనమాట. మన తెలుగు వాళ్ళకు పంపిస్తారో తెలియదు, బట్ మనకైతే ఛాన్స్ లేదైతే నేనైతే అనుకుంటున్నాను. బట్ అయినా కానీ నేను ఈ టీవీని అన్బాక్సింగ్ చేశాను. ఎందుకు అనే దాని గురించి ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హైసెన్స్ నుంచి సరికొత్త న్యూ టీవీ అయితే లాంచ్ అయితే చేశారు కదా ఈ యొక్క దసరా సేల్స్లో. అదేనండి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మొదటి టీవీ అయితే నిన్న లాంచ్ చేశారు. మరి హైసెన్స్ నుంచి వచ్చే ఈ యొక్క టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే నేనైతే మీకు ఒకటి చెప్పాను, ఆల్రెడీ టీవీని అన్బాక్సింగ్ చేశానని, దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అదేవిధంగా దీనికి ఆల్టర్నేట్ టీవీస్ ఏమైనా ఉన్నాయా, మరి ఇప్పుడు హైసెన్స్ తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త QLEDలో మరి ఏంటి పెద్దగా గ్రేట్ ఫ్యూచర్స్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మీలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కామెంట్స్ అయితే చేయొచ్చు. దానికంటే ఇంకొంచెం బెటర్గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా కానీ మీరు అక్కడి నుంచి మెసేజ్ పంపొచ్చు, లేదా ట్విట్టర్లో కూడా ఫాలో అయ్యి నాకు అక్కడ మెసేజ్ అయితే పంపొచ్చు. మీరు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ యొక్క సేల్స్ విషయంలో ఏ టీవీ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే కంపల్సరీ మీకు అయితే ఒక సజెషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. మంచి టీవీని కొనడానికి అయితే బెస్ట్ ఆప్షన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేశాను. సో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. మరి హైసెన్స్ తీసుకొచ్చిన ఈ యొక్క QLED 55 inches U6G సిరీస్ కలిగిన ఈ టీవీ ఫుల్ స్పెసిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మొదటగా డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సేమ్ యాజ్ టీజ్ డిజైన్, స్లిమ్ బెజలెస్ డిజైన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. చూడ్డానికి మాత్రం ప్రీమియం లుక్ తోటి అయితే ఈ టీవీ అయితే ఉంటుందన్నమాట. డిజైన్ విషయంలో, బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం హైసెన్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు. హైసెన్స్ టొర్నడో కూడా అద్భుతమైన టీవీ అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఇప్పుడు ఇది ఒక టీవీలో కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మరి డిస్ప్లే ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే 8-bit+ FRC VA LED ప్యానల్ కాదు, ఇక్కడ ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వస్తుంది. బ్యాక్లైట్ టెక్నాలజీ అనమాట. ఇది కూడా 700 పీక్ బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ విత్ MEMC స్మూత్ మోషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. టీవీలో డిస్ప్లే ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే HDR10కి సపోర్ట్ చేస్తుంది, HDR10+కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మరి టీవీ యొక్క ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే 24 watts ఆడియో అవుట్పుట్ తోటి ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఆల్సో డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, మల్టీ ఛానల్ సపోర్ట్ అయితే ఉందన్నమాట, ఆడియో సరౌండింగ్ సపోర్ట్, అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే ఈ టీవీని అయితే లాంచ్ చేశారు. జస్ట్ 24 watts ఆడియో అవుట్పుట్ మాత్రం అయితే ఉంటుంది. 2 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. మరి టీవీ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ కూడా వచ్చేసరికి పవర్ఫుల్ 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ Cortex A53 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. మరి GPU విషయంలో Mali 470 MP GPUని అయితే యూజ్ అయితే చేశారన్నమాట. 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 12GB వరకు అయితే మనకు ఉండొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, OS కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత, మరి దీంట్లో ఉండబోయే OS ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్, Android 10.0 తోటి అయితే ఈ టీవీని లాంచ్ అయితే
అయితే చేశారు. క్రోమ్ బ్రౌజ్ బిల్ట్ ఇన్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనం ఆ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఆండ్రాయిడ్ 10లో. అంటే థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వచ్చేసరికి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ పోర్ట్స్ విషయంలో మాత్రం వీళ్ళు 3 HDMI పోర్ట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు, 2 USB పోర్ట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఆల్సో ఏవీ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు నిన్న 23 అన్నమాట ఫ్రెండ్స్. ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నమాట. సో మరి ఈ టీవీని నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను చెప్పాను. ఎగ్జాక్ట్లీ మరి ఈ టీవీలో కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడే. ఎందుకన్నట్లయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ 2020లో 65 ఇంచెస్ Hisense QLED టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. అదేనండి U7QF సిరీస్లో లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసరికి U6G సిరీస్లో 55 ఇంచెస్ టీవీని లాంచ్ అయితే చేశారు. దానికి దీనికి తేడా ఏంటంటే ఏం తేడా అయితే లేదు. 2020కి కొత్తగా అప్డేషన్ అయితే ఏమైతే లేదు, క్లియర్గా చెప్తాను. జస్ట్ ఆ వీడియో మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి అయితే మీరు మైండ్లో ఉంచుకోండి. ఆ వీడియో అన్బాక్సింగ్ చూస్తే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో నథింగ్ కొత్తగా ఏమైతే తీసుకొని అయితే రాలేదు. జస్ట్ ఒక్కటైతే తీసుకొని అయితే వచ్చింది. అదేంటి అన్నట్లయితే లాస్ట్ ఇయర్ 2020లో 65 ఇంచెస్ టీవీ నేను అన్బాక్సింగ్ చేసిన దాంట్లో వచ్చేసరికి జస్ట్ ఆండ్రాయిడ్ 9.0 ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10.0 తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. సేమ్ బ్రైట్నెస్, సేమ్ ప్యానల్ అండ్ సేమ్ ఫుల్ ఆర్ఏ లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్ టెక్నాలజీ అండ్ సేమ్ కనెక్టివిటీ పోర్ట్స్, అంతే, అంతకు మించి కొత్తదనం లేదు. మరి వేరే ఆల్టర్నేట్ టీవీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే MI QLED టీవీ అయితే ఉంది కదా. MI QLED టీవీ అదేవిధంగా ఈ యొక్క Hisense టీవీని మనం ప్రైస్ విషయంలో కూడా చూసినట్లయితే సేమ్ ప్రైస్ అయితే ఉంటాయి. మరి టీవీలో పిక్చర్ క్వాలిటీ ఇది బాగా ఉంటుంది అన్నట్లయితే డెఫినెట్గా Hisense బాగా అయితే ఉంటుంది. ఎందుకు అన్నట్లయితే ఫుల్ ఆర్ఏ లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్ టెక్నాలజీ అండ్ 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డెఫినెట్గా ఈ టీవీ కంపల్సరీ బాగుంటుంది. మరి MI గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ 380 to 350 ఈ మధ్యలో మాత్రమే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు డిస్క్లోజ్ చేయరు భయ్యా, ఎప్పుడు చెప్పరన్నమాట బ్రైట్నెస్ ఎంత ఉంది అనే దాని గురించి. సో ఖచ్చితంగా అయితే 300 to 350, 380 వరకు అయితే ఉంటుంది, అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఉండదు. అండ్ ఆల్సో ఈ టీవీ డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ కూడా అయితే వస్తుంది, ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే కాదనమాట. సో ఖచ్చితంగా మనకు ఎన్హాన్స్డ్ పిక్చర్ కలర్స్ అయినా కానీ, పిక్చర్ బ్రైట్నెస్ అయినా కానీ, షార్ప్ ఇమేజ్ అయినా కానీ డెఫినెట్గా మనకు Hisenseలో అయితే కనబడుతుంది అనమాట MI QLEDతో పోల్చినట్లయితే. సో ఇది ఈ రెండు టీవీలో మనం చూసుకున్నట్లయితే, కానీ ఇది సేమ్ ప్రైస్తో అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇక్కడ మనకు Hisense యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. MI QLEDతో కూడా మనం చర్చించుకుందాం. Hisense ఓకే, పిక్చర్ క్వాలిటీ పరంగా మనకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫుల్ అరే లోకల్ డిమ్మి బ్యాక్లైట్ టెక్నాలజీ అండ్ ఆల్సో 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అవి మాత్రమే ప్లస్ పాయింట్స్ ఈ యొక్క టీవీకి. మరి మైనస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే Hisense తీసుకొచ్చిన ఈ QLED టీవీలో HDMI 2.1 అయితే తీసుకొని అయితే రాలేదు. జస్ట్ HDMI 2.0 తోటి అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అప్డేట్ అయితే కావాలి కదా. అదర్ బ్రాండ్స్ కూడా మనకు సేమ్ ప్రైస్లో HDMI 2.1 అయితే ఇస్తున్నారు, EADS అయితే ఇస్తున్నారు, ALM సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ALM అంత సపోర్ట్ అయితే చేయకపోవచ్చు, మీరు గేమింగ్ ఆడినప్పుడే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సో ALM సపోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అదే MI QLEDలో అయితే ఉందన్నమాట. సో ఇది దానికి దీనికి ఒక బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే జస్ట్ మీరు అయితే వెళ్ళండి Hisenseకి. లేదు నాకు ఓకే పిక్చర్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, నాకు EADS సపోర్ట్ ఉండాలి, HDMI 2.1 ఉండాలి, కొంచెం నేను జస్ట్ 4K 60 హెర్ట్జ్లో గేమింగ్ కన్సోల్ పెట్టి ఆడాలి అనుకున్న వాళ్ళు వచ్చేసరికి MI QLED అయితే తీసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ అయితే, మరీ అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో కొత్తగా నాకైతే ఏమైతే అనిపించలే Hisense తీసుకొచ్చిన దాంట్లో. బట్ పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం అండ్ ఫుల్ ఆర్ఏ లోకల్ బ్యాక్లైట్ టెక్నాలజీ అండ్ 700 నిట్స్ బ్యాక్ నిట్స్ మాత్రం బాగైతే ఉంటాయని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ నాకు ఛాన్స్ కుదిరితే ఈ యొక్క సిరీస్ అంటే U6G సిరీస్ 55 ఇంచెస్ టీవీని కూడా అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ టీవీస్ మనకు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి సనత్ నగర్లో. అండ్ నేను ఆల్రెడీ Hisense టీవీ అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, అండ్ వాళ్ళ యొక్క అడ్రస్ అనేది కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ టీవీస్ వచ్చేసరికి వీళ్ళకు ఈ 25th వరకు అవైలబుల్గా అయితే ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఈ యొక్క సేల్స్ వరకు ఆగకుండా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు కాల్ చేయండి ఎప్పుడు వస్తాయని. ఒకవేళ వచ్చినట్టే వాళ్ళు మీకు కూడా రిటర్న్ అయితే కాల్ అయితే చేస్తారన్నమాట. ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ టీవీ యొక్క ఫుల్ పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందనే దాని గురించి కూడా చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.